యేసు కోసం నోరు పారేసుకునేవాడు ఎంతటి వాడినైనా, నిజంగా చెప్తున్నాను యథార్థంగా, యేసు కోసం నోరు పారేసుకుని ఎంత మాట మాట్లాడేవాడినైనా మీరు వాడిని పర్సనల్గా కలిసి మరొక వ్యక్తి మీ దగ్గర లేకుండా యేసుపై మీ అభిప్రాయం ఏంటని అడగండి, ఆడేం చెప్తాడు తెలుసా? చెడ్డోడని మాత్రం చెప్పడు. ఏమంటాడు తెలుసా? మంచి చెప్తాడు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇలాగ అన్నావు అనుకో, మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మేము మాట్లాడుతున్నాం. మా దేవుళ్ళ జోలికి రాకపోతే మీ దేవుడి జోడికి మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు అని చెప్తారు. నిజం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, వాళ్ళ ప్రవచనాలు చెప్పేవాళ్ళ సహితం క్రీస్తు గురించి ఏం మాట్లాడాలి? మంచే మాట్లాడాలి, ఆయన గొప్పతనమే మాట్లాడాలి. ఎందుకంటే చరిత్రను చూసిన, ఆయన జీవితాన్ని చూసిన ఏ మచ్చుకు కూడా, ఏ మేరకు కూడా ఆయనలో మనకేం కనపడదు? పాపం అనేదే కనబడదు. పిలాతు దగ్గర పెట్టారు కదా, ఇన్ని మేము చంపేయాలనుకుంటున్నామని చెప్పారు కదా, అనేకమైన నేరాలు ఆయన మీద మోపారు కదా. మోపిన తరువాత పర్సనల్గా మాట్లాడుకున్నారట వీళ్ళిద్దరూ. అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఈయన యందు నేను ఎంతసేపు ఇతనితో మాట్లాడాను కదా, మా మధ్య కొన్ని ప్రశ్నోత్తరాలు జరిగిన తరువాత తేలిన ఫలితార్థం ఏంటంటే ఈయనలో నాకు ఎలాంటి పాపము కూడా, ఈయన నిర్దోషిగా ప్రకటిస్తున్నాను. ఆయన మాటలు చదివినవాడు కానీ, ఆయన మనసు పెట్టి ఆలోచించిన వాడు కానీ ఆయనలో ఇంత తప్పు కూడా వెతకడానికి సాహసం ఆయనే చెప్పాడు. నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? బంట్రౌతులు వెళ్ళారట ఆయన దగ్గరికి పట్టుకుని వచ్చేద్దామని. ఆయన మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకు వాళ్ళు ఆకర్షితులైపోయి ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదు అని చెప్పి వెనుదిరిగి వచ్చేశారు. పట్టుకుందామని వెళ్ళిన వాళ్ళు, చంపాలని చూసిన వాళ్ళు. నువ్వు నేను ధరించుకున్న క్రీస్తు ప్రభుల వారు అంత గొప్పవాడు. ఆయన ఖ్యాతిని నువ్వు ఏ మేర భూమి మీద నిలబెట్టగలుగుతున్నావు చెప్పు? ఆయన గౌరవాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన మంచితనాన్ని ఈరోజు వాటన్నిటినీ కూడా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందండి. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసు లాంటి మనస్సు నీకు కలిగి ఉండాలట. యేసు లాంటి లక్షణాలు. అందుకే అన్నాడు కదా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కనబడుతున్నది పైకి జాన్ ప్రసాదే, కానీ లోపల తాండవిస్తున్నది మాత్రం ఎవరు? యేసులా ఉన్నారా? లేరండి. ఇంకా జాన్ ప్రసాద్ లాగానే బ్రతుకుతున్నాడు. ఏ వ్యక్తి ఆ వ్యక్తి లాగానే బ్రతుకుతున్నాడు. పేరుకు క్రీస్తు తాలూకా అని చెప్పుకుంటున్నామే తప్ప క్రీస్తుకు సంబంధించిన బ్రతుకు జీవితం ఇంకా క్రైస్తవ్యం అలవాటు చేసుకోలేదు. మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరెవరికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదు. మీరెవరు ఎవరి దగ్గర నిరూపించుకోవలసిన అవసరం లేదు. నీ భార్య దగ్గర నిరూపించుకోవలసిన అవసరం నీకు లేదు. నీ భర్త దగ్గర నిరూపించుకోవలసిన అవసరం నీకు లేదు. నువ్వేంటో నీ దేవుడికి నిరూపించుకోవలసిన బాధ్యత నీ మీద 100% ఆ దేవుడి దగ్గర ఎలా నిరూపించుకుంటున్నావు నీ జీవితాన్ని? ఒక్కసారి నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని మనస్సాక్షితో మనఃపూర్వకంగా ఒక్కసారి ఆలోచించుకో. ఆయన నమ్మినట్టుగా, ఆయన వెంబడించమన్నట్టుగా, ఆయన నిన్ను బ్రతకమన్నట్టుగా నా బ్రతుకు ఈరోజు ఉందా? ఆలోచించండి. ఇది చిన్ని జీవితం, అతి చిన్ని కాలం. ఈ కాలం గురించి, ఈ మానవ ఆయుష్కాలం గురించి ఆయన ఏమన్నాడో తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి కదా ఇది. ఈ ఆవిరి లాంటి జీవితాన్ని దేవుని కోసం మనుషులు ఎందుకు పదిలం చేసుకోలేకపోతున్నారు చెప్పండి? క్రీస్తుని నమ్ముకుని కూడా, క్రీస్తుని అంగీకరించి కూడా, క్రీస్తు వలె బ్రతకవలసి ఉండవలసిన క్రైస్తవులు ఎందుకు క్రీస్తును పోలి నడుచుకోలేకపోతున్నారు చెప్పండి?
ఒకప్పుడు దోషకుడుగా ఉన్నాడు, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నాడు, ఒకప్పుడు హానికరుడుగా ఉన్నాడు. అలాంటి వాడు చెబుతున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను పాపిని కావచ్చు, పాపులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ కావచ్చు. ఎవడు చెప్పుకుంటాడు చెప్పండి? ఒరే మీ అక్క బాగా చదువుద్దా, నువ్వు బాగా చదువుతావు అని ఎవరన్నా అడిగావు అనుకో, చిన్నప్పటి నుంచి సహా ఏమంటాడు? ఈడెప్పుడూ క్లాస్ ఫస్ట్ రాకపోయినా ఏమంటాడండి? నేనే. నిజం చెప్పరంటే నిజంగా ఉచితండి బాబు, వాడు అన్నీ అబద్ధాలు మాట్లాడతాడు, మా కూతురు బాగా చదువుద్దంటే. అయినా ఒప్పుకుంటాడాడు. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. చిన్నప్పటి నుంచి మనకి వెన్నతో పెట్టిన నేను సూపర్ అనుకుంటున్నాం అంతే. అందుకే దేవుడు అంటున్నాడు, వేషధారులారా. ఆదివారం వేషం వేసుకొస్తున్నారు, గుడ్ ఫ్రైడేకి వేషం వేసుకొస్తున్నారు, భక్తులు అనే వేషం వేసుకొని బ్రతుకుతున్నారు కాదా? ఇక్కడ చూడండి, చాలా తల్లులు, నన్ను క్షమించాలి, నేను ఓపెన్గా మాట్లాడతాను. చాలామంది తల్లులు, మెజారిటీ పీపుల్ ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళల్లో చాలా సింపుల్సిటీగా వచ్చారు ఇక్కడికి. మీరు కొద్దిమంది మాత్రమే వారికి ఉన్న దాంట్లో మంచి చీరలు కట్టుకుని వచ్చారు. కొంతమంది నిజంగా భక్తులు అంటాను నేను. కొంతమంది మాత్రం వెరీ సింపుల్సిటీగా వచ్చారండి. ఎందుకు అనుకుంటున్నారు? మాట్లాడతలే, చూసారా మిమ్మల్ని అంటున్నానన్నా. అదే అక్కని రేపు పొద్దునకి పెళ్ళికి పంపించు. అంటే దేవుడి దగ్గరికి ఎలా రావాలట? తన్ను తాను, అంటే బట్టలు మాసిపోయినవి, ముడతపడినవి, బాగా నలిగిపోయినవి కట్టమన్నాడు. ఎక్కడికి? అదే తగ్గించుకోవడం అంటే. తగ్గించుకోవడం అంటే కుర్చీలో కూర్చోవటం, సూట్ వేసుకోకపోవటం, ఏంటిది, తలకి క్షవరం చేయించుకోకపోవడం, మొహానికి పౌడర్ రాసుకోకపోవడం, ఇవన్నీ తగ్గింపు లక్షణాలు కాదు బ్రదర్. నేను అసలు ఎప్పటికీ కలర్ బట్టలు ఏం తెలుసా? వైట్ అండ్ వైటే. వైట్గా ఉండాల్సింది మనస్సు. దేహానికి ఏదన్నా వేయి. నువ్వు అందంగా కనపడడానికి, నువ్వు బాగుండడానికి ఏదన్నా నువ్వేం చేయి, వేసుకో, తప్పేం కాదు. ఆ లోపల తగ్గడాడు. ఎక్కడ? తగ్గాల్సిన దగ్గర తగ్గడు, తగ్గకూడనది ఇక్కడ కిందను కూర్చుంటే. ఇప్పుడు నేను కిందను కూర్చుని ప్రసంగం చెప్పాను అనుకోండి, ఏంటి దానివల్ల యూస్? నేను తగ్గాల్సింది ఎక్కడా? ఎక్కడ మాట్లాడాలి మీరు? నేను తగ్గాల్సింది లోపల, అది తగ్గదు ఎవడికి. చూస్తారు ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా అది ఎక్కడ తగ్గాలి? మనస్సులో తగ్గాలి. నువ్వు పైకి మాత్రం వైట్ అండ్ వైట్, పైకి మాత్రం సాదా సేదా జీవితం, లోపల మాత్రం ఏముంటుంది అది ఎవరికి తెలుసొచ్చు? ఇప్పుడంట ఇదివరకు డ్రైనేజీలు బయటికే కనబడేవి, ఏ చెత్త ఉన్నా కళ్ళకి కనబడేవి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటో తెలుసా? అండర్ గ్రౌండ్ డ్రైనేజీస్ అట. పైకి ఎలా ఉంటుంది చెప్పండి? పైకి ఎలా ఉంటుంది? చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మూత తీయాలి కదా నువ్వు. మూత తీయాలా? మూత తీయగానే ఒక్కసారి ఏమని వస్తుంది? కప్పమని వస్తుంది అనమాట. కిలోమీటర్ దూరం పరిగెట్టాలి నువ్వు ఇప్పుడు ఆ వాసనకి. ఆ పోన్లే వాసన భరించావు, కళ్ళెట్టి చూడు, సకల దరిద్రం ఉంటుంది అక్కడ. సేమ్ టు సేమ్. పైకి మనం చాలా సుందరంగా కనపడవచ్చు, పైకి మన వేషధారణ చాలా బాగుండొచ్చు, లోపల అదే ఉంది చూడు. డ్రైనేజీ వ్యవస్థ క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేస్తుంది వాక్యం. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి. అయ్యి బాబోయ్, దీన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? ఎక్కడ కూర్చున్నాం, మనసు ఎటు తిరిగిపోతుందో, ఎన్ని ఆలోచనలు చేస్తుందో, ఎన్ని కుట్రలు పన్నేస్తుందో లోపల ఎవడికి తెలుసు? దురాలోచనలు, జారత్వం, దొంగతనాలు, నరహత్యలు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం
వచ్చును. ఈ చెడ్డవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? నీ హృదయమే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన ఇన్ని డిసీజెస్కి కారణం నీ హృదయం. దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలిగితే టోటల్ నీ జీవితం ఏమైపోద్ది? కంట్రోల్ అయిపోద్ది. ఇంట్లో అల్లరికి కర్త ఒకడు ఉంటాడు మన ఇంట్లో. ఇప్పుడు ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? అమ్మకి, ఆడి మీదే ఉంటుంది అనమాట. మిగతా ముగ్గురిని ఏం చేయదు. ఆడొక్కడిని గనక లైన్లో పెట్టగలిగితే వస్తుంది స్పీడ్గా. అట్లేస్తుంది అనుకో అట్ల కర్ర, తుడుస్తుందనుకో చీపిరి, మొత్తానికి ఏదోటి పట్టుకొస్తుంది. ఒక్కటేసేద్ది అనమాట. ఎవరిని? ఆడొక్కడిని వేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? సెట్ రైట్. నిజంగా ఆవిడ కూడా ఆవిడొక్కడినే కొట్టేసి వెళ్ళిపోద్ది. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడికక్కడ పిండ్ ఆఫ్ సైలెంట్ అనమాట. అంటే నీ జీవితం అంతా బాగుండాలి అంటే నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేయాలి. చేశారా? ఎంతమంది చేయగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది తమ మనస్సులను కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు చెప్పండి? ఎందుకంటే మనుషుడు చేసే ప్రతి పాపానికి కూడా కేంద్రస్థానం ఏది? మనస్సు, నీ హృదయం. అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది దేవుడి దగ్గర కూడా నటించేస్తుందటది. అవునా కదా? ఎంత సింపుల్గా వచ్చామండి, ఎంత అమాయకంగా ఉన్నామండి. ఎక్కడ? ఇక్కడ పెళ్ళికి పంపు. ఈవిడ దగ్గర ఆ చీర లేదనుకో, ఏం చేస్తుంది? పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, వదినా ఒకసారి నీ చీర అవ్వా అంటే. ఈ మధ్య లేరులేండి ఇలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రతి వారు కష్టపడుతున్నారు, డబ్బులు కూడా ఏం చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే పొద్దున్నెళ్ళి సాయంకాలానికి వస్తే 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చేవారు. ఈరోజు ఒక పూట వెళితేనే చాలా డబ్బులు వస్తున్నాయి కొంతమందికి, మా ప్రాంతంలో అయితే. కనుక బొత్తిగా చీరలు, చెప్పులు అప్పులు అడుక్కునే స్థితిలో సొసైటీలో లేదు. కానీ ఒకప్పుడు చీర అప్పు పట్టుకెళ్ళడం, నగలు కూడా అప్పులు పట్టుకెళ్ళారు. ఇప్పుడు నగలు కూడా అప్పు పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు. సేమ్ ఈ ఒరిజినల్ నగ ఎలా ఉంటుందో డూప్లికేట్ వచ్చేస్తుంది అనమాట. కాసేపు ఎవరేమనుకుంటే మనకి ఎందుకని చెప్పి ఆ చీర మీదకి, ఆ డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఆ డూప్లికేట్ అన్నీ కొనేసుకుని ఏం చేస్తారు? అన్నీ అలంకరించుకుని ఎక్కడికి వెళ్తున్నాను? పెళ్ళికి వెళ్తున్నాను, నేను ఎక్కడ తగ్గకూడదు. ఎక్కడ? మరి ఇక్కడ బట్టల్లో తగ్గుతావు, మాటల్లో తగ్గుతావు, అంతా నటన. దేవుడు అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తానేమో కానీ. దేవుడికి నచ్చనోళ్ళు ఒక జాబితా ఉన్నారట. వాళ్ళ సంఘాల్లో విపరీతంగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఎవరు? వేషధారులు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరం. ఏదో నలుగురితో పాటు కొట్టేస్తున్నాం అంతే, అంటున్నాం అంతే. నాటకాలన్నీ, ఈ నాటకాలు ఎక్కడే చెల్లుబడి అవుతాయి. ఈ నాటకాలు ఎక్కడ చెల్లుబడి కావు. నువ్వు నటించావంటాడు. ఇంటికాడ మాత్రం ప్రార్థన చేసుకుని టీ తాగడు. అదే నలుగురు ఉన్న కాడైతే పైకి ఎత్తేస్తాడు గ్లాస్ ఇలా. అన్నం ప్లేట్ ఎత్తేస్తాడు ఇలాగా, తండ్రి. మళ్ళీ 2 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు. ఇప్పుడు అంటే అయ్యగారిని మనం ఏమనుకోవాలి? ఇప్పుడు పరమభక్తుడు అనుకోవాలని. ఏంటి టీ తాగడంలో నటన? ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చండి. ఎక్కడ? ఒక్కొక్కరైతే ప్రార్థన అనగానే ఏడుపు తప్ప ఇంకేముండదండి ఆ ప్రార్థనలో. ఎక్కెక్కిపడి ఏడుపు 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 ఏడుపు. మనం అనుకోవాలి అక్క ఎంత భక్తి పర్రాల్లో. ఇంటికి వెళ్ళాక చూడాలి. ఏయ్ అంటది. ఓయా ఎవరినే? పిల్లోని కాదు, బిడ్డన్ని కాదు, ఎవరిని? అరే మీ నాన్న అక్కడ ఏడుతున్నట్టున్నాడు. ఎలకకి ఏడుతున్నాడా? మారుతాడండి. నీవు ఉత్తమమైన ప్రవర్తన వలన వాక్యం అవసరం లేకుండే మీ భర్తను ఎక్కడికి తీసుకొచ్చేయచ్చట? చర్చికి నడిపించేయచ్చు. కానీ నీకు ప్రవర్తన ఎక్కడ చచ్చింది? నీ ప్రవర్తన అంతా చర్చిలో అయ్యగారి ముందే, నీ భక్తి అంతా ఇంటికాడ ఓయ్ ఒరే తురే. మా చర్చిలో ఒక ఆయన వంట చేసేవాడండి. ఒక ఆయన చాలా కాలం క్రిందట, పాపం సత్యనారాయణ గారు ఆయన పేరు.
నాకు పని పడింది, ఆయనతో వంట చేయాలి. వెంటనే ఫోన్ చేశాను, మధ్యాహ్నం అట్లనమాట, ఖాళీగా ఉంటాడేమో అని. ఫోన్ వాళ్ళ ఆవిడ ఎత్తింది. అమ్మా సార్ లేరమ్మా అన్నాను. ఆవిడ నాతో మాట్లాడదు. ఆవిడ అంటే ఆవిడ చర్చికి రాదు, జనరల్గా హిందువులు వాళ్ళు. పాపం ఆ గేదెల శాల దగ్గర ఎక్కడో పని చేస్తున్నట్టు. ఓయ్ నీకే ఎవడో ఫోన్ చేశాడు. ఫీజులు ఎగిరిపోయినాయండి. ఓయ్ అంటే ఓయ్ అందే. ఓయ్ అంటే పెద్ద తప్పే ఉందిలే. ఆయన ఆవిడ ఓయ్ అనుకోపోతే నన్ను అంటది ఏంటి కర్మ అనగానే ఎవడో ఫోన్ చేసాడు అందండి. 2 నిమిషాల్లో ఫోన్ ఇట్టేసారండి. పద్ధతి, గౌరవం ఇలాగా ఇది ధర్మమా? ఇది న్యాయమా? మిమ్మల్ని ఏదో నవ్వించడానికి చెప్పలేదు. 100% చాలామంది స్త్రీలు తమ భర్తల విషయంలో ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నారు. నువ్వు ఎలా కాపాడుకుంటావు అతను చెప్పు. సన్మార్గంలోనికి ఎలా నడిపిస్తావు చెప్పు. నటించొద్దండి దేవుడి దగ్గర. దేవుడు నటనకి పడిపోయేవాడు మాత్రం నేను పడిపోతాను అని వందనాలని అని అని బాగున్నారని, ప్రయాణం బాగా జరిగిందని ఒక్కొక్కడండి తగ్గిపోయి తల దించేసుకుని ఇక నాకు మోకాళ్ళు వేసినట్టు చెప్తాడు. అప్పుడు నేను అనుకుంటాను, ఈడు నా దగ్గర మోకాళ్ళు వేసాడంటే ఎప్పుడో నన్ను మోకాళ్ళు ఇచ్చేద్దరు ఈడు. అతి వినయం ఎవరి లక్షణం అట? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటివన్నీ పసిగట్టం. మనకేమో ఎంతసేపు మెడలో దండలు ఇట్టాలు, మనకి దండాలు ఇట్టేయటాలు, చాలువాలు కప్పటాలు, మనకి ఇలాంటివన్నీ ఇష్టం. వద్దు, అది నటిస్తాడు. నటనకు దేవుడి దగ్గర స్థానం యథార్థమైన జీవితానికి. ఆయన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలలో కూడా చాలా యథార్థంగా బ్రతికాడు, పవిత్రంగా బ్రతికాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ బ్రతికాడు. కానీ ఈరోజు అదే క్రైస్తవుడు నటిస్తూ బ్రతుకుతున్నాడు. ఎక్కడ? జీవము గల దేవుని సంఘములో. ఎలా కుదురుతుంది చెప్పండి? మనమంతా ఎలా పరలోకానికి వెళతాము చెప్పండి? అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా ఏం చేయండి? కలిగి ఉండండి. ఏది ఎక్కడుంది? ఏంటి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు? ఆయన మనసుకున్న లక్షణం ఏంటి? ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలు, చూద్దాం ఒకసారి మంచి మాట బైబిల్ గ్రంథము నుండి చదువుకుందాం. ఏమండి ఏమని చెప్పారు? హెస్కేలు గ్రంథం 55వ అధ్యాయం. హెస్కేలు గ్రంథం 55వ అధ్యాయము 18వ అధ్యాయం, క్షమించండి, 18వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టులు మరణము నొందుట చేత, అది దేవుడటండి ఇక్కడ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడటండి దేవుడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? అది అంటే తప్పు చేసిన నాడు, తప్పు జరిగినప్పుడు జరిగిన తప్పుకు శిక్ష వేసేస్తే మనుషులందరూ కూడా ఏమైపోతారు? తనకు దక్కరు. మీకు అర్థమైందా? మనుషులు తప్పు చేశారు దేవుని దృష్టిలో. ఆ తప్పు చేసిన రోజు దేవుడు ఏం విధించాలనుకోలేదు? శిక్ష విధించాలి అనుకోలేదు. మరి ఒకవేళ జరిగిన తప్పుకి శిక్ష విధించాడు అనుకోండి, చావాలి. అర్థం లేదా మీకు? మనిషి తప్పు చేశాడని ఆ తప్పును బట్టి మనిషికి శిక్ష విధించాలి అనుకున్నాడు అనుకో, ఆ శిక్ష ఏంటి? మరణం అండి. కాదా? యేసుని ఎందుకు చంపాడు? ఆ ప్లేస్లో మనం చచ్చిపోవాలి. పాపము పరిపక్వమై ఏం కొంటది? పాపము వలన వచ్చు జీతం ఏంటి? మనిషి తప్పు చేశాడు, ఆ తప్పుకి మనిషే ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఈరోజు మనుషులంగా మనం భూమి మీద చేస్తున్న ప్రతి తప్పిదానికి కూడా ఆ తప్పు దేవుడే గనక మన మీద ఆరోపిస్తే, అర్థమవుతుందా మీకు? మనుషులుగా మనం అందరం కూడా భూమి మీద ఏం చేస్తున్నాం?
తప్పులు చేస్తున్నాం. ఈ తప్పులన్నిటినీ కూడా దేవుడు మన మీద ఆరోపిస్తే, నిర్ధారణ చేస్తే మనం ఏమైపోవాలో తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణం, అంటే చావాలి. మనం చచ్చిపోకుండా మన ప్లేస్లో ఎవరిని చంపేశాడు? ఇప్పుడు యేసు ప్రభు వారిని చంపేశాడు. అందుకే అంటున్నాడు అనమాట, ఏమని? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మనుషులందరూ కూడా తమ తమ ప్రవర్తనను ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలి. అంటే ఏ ఒక్కరూ కూడా నశించటం దేవుడికి ఏమి లేదు, ఇష్టం లేదు. మరి మనుషుల పరిస్థితి ఎలా ఉంది? దేవుడేమో మారాలి అనుకుంటున్నాడు, మనిషి మారేటట్టున్నాడా? ఇందాకే కదండి మనం చదువుకున్నాం, సహోదరులు చదివించారు. అసలు సమాజం బాగోలేదనట. ఎప్పుడు? 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆదికాండంలో ఏమని? నోవహు, ఈ తరములో నా ఎదుట నీవే ఎలా ఉన్నావు? నీతిమంతుడుగా ఉన్నావు. అంటే సర్వ సమాజము కూడా ఎలా ఉంది? పాపములో ఉంది. ఆ పాపములో ఉన్న రోజు దేవుడు తీసుకున్న నిర్ణయం అట, ఏమనో తెలుసా? నువ్వు ఓడను తయారు చేయి, ఆ ఓడలోనికి వచ్చిన వాళ్ళందరూ రక్షింపబడతాడు, రాని వాళ్ళందరికీ కేటి మరణమే శరణం అనేసాడు. చంపేశాడా? పోని అది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు కూడా ఎలా ఉందని చదువుకున్నాం మనం మత్తయి సువార్తలో. నోవహు కాలములో జరిగినట్టుగానే ఈ మనుష్య కుమారుని దినములో కూడా ఏం చేస్తుందంట? అంటే మనుషులు ఎక్కడా కూడా తగ్గి బ్రతకడం లేదా? బ్రతుకును మార్చుకొని బ్రతకడం లేదా? బ్రతకడం లేదు. అయినా దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? దుష్టులు దుష్టత్వంతో ఏమైపోకూడదు, చచ్చిపోకూడదు. ఎంత ప్రేమండి బాబు దేవుడికి. అందుకే అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా ఏం చేయండి? పరలోకపు తండ్రి ఈ మానవ వ్యవస్థ అంతా కూడా ఇలా నాశనం అయిపోద్ది, పాతాళానికి జారిపోద్ది, ఆరని అగ్నిలో ఆహుతైపోద్దని ఆ పరలోకంలో కన్నీరు మున్నీరయ్యేలాగా ఏరులు పారుతున్నట్టుగా ఏడుస్తున్నాడండి ఆయన. ఏడ్చి 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 ఎవరెళతారు ఈ పిల్లల కోసం? ఆయన రాలేడు ఇక్కడికి. ఎందుకంటే దేవుడు తండ్రిగా రాలేడు ఇక్కడికి. ఎవరెళ్తారు నా కోసం అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు యేసు పలికిన మాట, నేనున్నాను, నువ్వు నన్నేం చేయి? ఆహా, పంపుతాను నాయన. మరి పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు పుట్టడం, నీ తల్లి గర్భం అనగా మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రవేశించబడతావే, ప్రవేశించిన దగ్గర నుంచి నీకు అష్ట కష్టాలు స్టార్ట్ అవుతాయని చెప్పాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఒక మాట, ఏమని? శరీరధారి అయ్యున్న దినములు. అంటే శరీరాన్ని ధరించుకున్న దగ్గర నుంచా? ఇంకా మనం కొన్ని అడుగులు ముందుకేసి గర్భాన్న పడిన దగ్గర నుంచే ఆలోచించుకోవాలా. అంటే గర్భాన్న పడిన దగ్గర నుంచి బాధలా? ఎవరికి? కాదా? కాదా చెప్పండి. బాధ ఎలాగో చెప్తాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈయన గర్భాన పడిపోయాడు. అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు గర్భవతివయ్యావు పరిశుద్ధాత్మ దేవుడి వల్ల అని దేవదూత చెప్పేసి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పుకుంటే చెప్పండి ఈ మాట? నిజంగా మీరే ఆలోచించండి ఒక్కసారి. మిమ్మల్ని అందనుకోండి, ఇక్కడ ఉన్న ఏ స్త్రీనైనా పరిశుద్ధాత్మడు దూతను పంపించి ఆ విషయం చెప్పించాడండి, మీరు ఎవరితో చెప్పగలరా చెప్పండి? మీ అమ్మకి వెళ్ళి చెప్పగలరా? అమ్మ రాత్రి దూత వచ్చిందమ్మ అంటే మొహం పేలగొట్టేదండి. అమ్మ దుర్మార్గురాలా, నువ్వు చేసింది చేసి మళ్ళీ ఎవరి మీద పెడుతున్నావు ఏంటి? మీరు ఎందుకు ఆలోచించరు? అక్కడ రాయడానికి ఇదంతా రాయరు, మీరు ఎన్ఎస్ఎస్ చేసుకోవాలి దాన్ని. నా కూతురే అనుకుందామండి ఆ ప్లేస్లో, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిపోయింది. నాన్నగారండి పరిశుద్ధాత్మ వలన నేను గర్భవతిని.
అసలు ఆ మాట మాట్లాడినదో ముందే పీకనొక్క. గర్భవతి అనగానే, ఆ వతి అనగానే నాకు ఎలా ఉంటుంది, రీసౌండ్లు వచ్చి గింగిర్లు వచ్చేస్తాయి అనమాట చెవుల్లో, పీకనొక్కేస్తాను మొత్తం. దుర్మార్గురాల, దుష్టురాల, ఏం జరిగింది నిజం చెప్ప. నిజమేం చెప్పుద్ది పాపం. సేమ్ సిచ్యువేషన్. ఎవరిది? ఏమో మరి పాపం. నాన్నకి చెప్తే నాన్నకేం చెప్పుద్ది, అమ్మకేం చెప్పుద్ది, అక్కకేం చెప్పుద్ది, చెల్లికేం చెప్పుద్ది, ఎవరికేం చెప్తుంది? ఎవరికే చెప్పలేని విషయం మొత్తానికి బయటకు వచ్చేసింది. ఏంటది? ఇదాగదగా. దినము కూడా ఏం చేద్ది, ఇది పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి పెరిగే కొలది విషయం ఏమైంది, బయటకు వచ్చేసింది. సార్ దాకా వెళ్ళిపోయిందంట విషయం. ఏ సార్ దాకా? యోసేపు సార్ గారు దాకా వెళ్ళిపోయిందట. ఈయనేమో కొంచెం డీసెంట్ ఫెలో అన్నమాట. అవకాశాన్ని బట్టి కట్నాలు గట్ట డిమాండ్ చేసే టైపు కాదు మనోడు. కొంచెం దైవ భక్తి కలిగిన వాడు గనుక లోపల చక్రాలు తిరిగేస్తున్నాడు. అప్పప్పప్పప్పప్ప, నేనెంత మంచోడిని, ఇన్ని సంవత్సరాల వయసు వచ్చిన కనీసం పరస్త్రీ వైపు నేనేం చేయలేదు, కన్నెత్తి కూడా చూడలేదే, ఇంత మంచివాడిని కదా, ఇలాంటి దౌర్భాగ్యురాలిని ఎక్కడ నేను వివాహం చేసుకోవాలి అని లోపల ఏమైపోతున్నాడు అతను, మదన పడిపోతూ ఆవిడని అల్లరి చేయకూడదండి. మళ్ళీ ఈయన కాన్సెప్ట్ చూడండి, మళ్ళీ చదివారు కదా మీరు, అందుకే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆమెను అవమానపరచడం ఆయనకి ఇష్టం లేక రహస్యంగా, ఇంకా రహస్యం ఉంది, రాత్రి బట్టలు సర్దుకుని ఎక్కడికో పోతాడు. అదే రహస్యం అంటే. ఇంకా ఇంత నిర్ణయం ఆయన తీసేసుకోగానే మళ్ళీ వచ్చేసింది దూత. బాబు యోసేపు కంగారు పడకమ్మా, ఈ కార్యక్రమం అంతా జరిగింది ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ దేవుడి వల్లే. నీ భార్యను చేర్చుకోవడానికి నీకెట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏమి లేదు, సందేహమే వలదు అని చెప్పగానే దేవుడు చెప్పించాడు కనుక బిడ్డన్నాడు అనమాట. అక్కడక్కడ కొన్ని కుక్కలు వాగుతూ ఉంటాయి కదా. మరి మన పిల్లల మీద నమ్మకమే, మన భార్య మీద నమ్మకమే, కానీ కాని మాట విన్నప్పుడే ఎక్కడో ఊడుతూ ఉంటుంది మనకి, అవునా? అలాంటి మాటలు వింటున్నప్పుడు ఆ భర్త మనసు ఏమైపోతుంది చెప్పండి. అందుకేనండి ఎన్ని శ్రమలు అనుభవించిందో తెలుసా మా తల్లి. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం మనం, నిండు గర్భిణి మనకు కనబడింది. ఏం చేస్తాం చెప్పండి? లేచి నిలబడలేని ముసలివాడు కూడా ఏం చేస్తాడో తెలుసా? అడగకుండానే, అమ్మా నువ్వు ఇక్కడ కూర్చో తల్లి, వద్దు తాతగారు నేను నిలబడుకుంటాను అన్నా ఏమంటాడు ఆయన? నువ్వు కూర్చోరా తల్లి, నేను నిలబడతానులే అంటాడు. ఒక ముసలివాడు కూడా గర్భవతిని చూసి చలించిపోయి స్థానం ఇచ్చేస్తాడే. అప్పటికి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళేటప్పటికి నిండు చూలాలట. ప్రసవ దినాలు కూడా ఏమైపోయాయట. ఏమండి మా ఆవిడికి ప్రసవ దినం అండి, ప్రసవించేస్తుందండి అంటే సత్రంలో స్థలం ఎవడెవడా? అర్థం కాలేదన్నమాట. సత్రంలో స్థలం ఎవరెవరండి? ఎవరికి? ఒక నిండు చోళాలికి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇలాంటి పనికి మాలిన దానికి మన ప్లేస్ వదులుకుని ఇచ్చినా మనకేం చుట్టుకుంటుంది? దౌర్భాగ్యురాల, ఎక్కడ ప్రసవిస్తావో ప్రసవించు, నీకు తగిన శాస్తి. అందుకేనండి సత్రములో వారికి స్థలము లేనందున ఆ బిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారట? ఏంటెంత దయనీయమైన స్థితి! కష్టం, బాధ, వేదన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? బాల్యము నుండే, గర్భమున పడినప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇక 12 ఏళ్ళు వచ్చాయట అతనికి. 12 ఏళ్ళు వచ్చాయి కదా అని తిరణాలకు బయలుదేరారట యెరూషలేములో జరుగుతున్న జాతరకి. వెళితే ఈయనేం చేశాడు? అమ్మ నాన్న కూడా ఉండాలిగా, ఉండాలి. ఉన్నాడా? లేదు. దేవాలయం ఎక్కడుందో వెతుక్కున్నాడట. బోధకుల మధ్య వీళ్ళు బలర్పించి, వీళ్ళు తిని, వీళ్ళు తీర్చి, ఇవన్నీ కూడా చేసుకుని మరి 2 దినాలంత ప్రయాణం. మరి పిల్లోడేడన్నా ఆరా రాలేదా? ఉంటాళ్లే, ఎక్కడొక్కడ ఉంటాళ్లే అనుకుని వెళ్ళిపోయారట. 2 దినాలంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారికి గుర్తొచ్చిందట. ఏమండి చిన్నోడు లేడండి అనగానే అక్కడి నుంచి మళ్ళీ 2 దినాలు వెళ్ళిపోయారంటే మళ్ళీ సేమ్ వచ్చారా? ఏమండి ఈ లోపల గుండెల్లో ఎలా ఉంటుంది చెప్పండి మరియమ్మ గారికి? వచ్చారట. వచ్చి రాగానే నాయనా నడురా ఇంటికి వెళ్దామంటే ఆయన అన్నాడంటే భారీ డైలాగ్ అది.
నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. ఇంతకీ తండ్రి ఎవరు? యోసేపు గారు కదా. యోసేపు గారి పని ఏంటి? వడ్రంగి పని. ఈయనేం పని మీద ఉన్నాడు? ఏమనుకోవాలి చెప్పండి? అక్కడికి 102 వచ్చుంటుంది అనమాట. ఎవరికి? యోసేపు గారికి. దిక్కుమాలిందానా, నేను అప్పుడే అనుకున్నాను ఈడు నాకు అస్సలు పుట్టలేదని. నా పని మీద అంటే ఏ పని మీద ఉండాలాడు? వడ్రంగి పని మీద ఉండాలి. ఏ మంచమో చెక్కకో చిత్రి పట్టెత్తు ఉండాలి. వీడేం చేస్తున్నాడు? అమ్మ బాబోయ్, దుర్మార్గురాలా. ఆ రోజు వినపడిన వాయిస్ కూడా ఏ మంచం వెనకాల నుంచో నీదయ్యి ఉంటుంది, దేవదత్త కాదు అని ఎన్నైనా అంటాడండి. అన్నారు, పడ్డారు. ఆఖరికి చచ్చిపోయే దశలో కూడా ఆవిడ ఒక్కతే నిలబడింది తప్ప ఎవరు రాలేదు. తండ్రి రాలేదు. అందుకే అన్నాడు యోహాన్ని పిలిచి, యోహాను ఇదిగో ఎవరు? నీ తల్లి, ఇదిగో నీ కొడుకు అని చెప్పాడు. ఎన్నో బాధలు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే యేసు జీవితంలో మానవాళ్ళందరి కొరకు బాధలు అనుభవించాడు. చెయ్యని నేరానికి ఏం చేశాడు? అసలు చేసిన నేరానికి మనం ఏం చేయం? అనుభవించాం. తప్పు మందే, కానీ మాట అనడానికి కూడా వీల్లేదు ఎవడు మనల్ని. అంత భయంకరంగా ఉంటుంది మన చట్టం, మనం రాసుకున్న చట్టం, మన జీవిత చట్టం అది. కానీ చెయ్యని తప్పుకి, చెయ్యని నేరానికి, చెయ్యని పాపానికి పాపిగా చిత్రీకరించబడిపోయాడు. ఎవరు? యేసు. ఎందుకు? మనల్ని అందరినీ కూడా ఏం చేయడానికి? క్షమించడం కొరకు. క్షమించడం కొరకు క్షమించాడండి ఆయన. ఆయనలో ఉన్న క్షమ ఎంత గొప్పదో తెలుసా? ఒకడున్నాడండి, ఆయన పేరేం పేరు తెలుసా? జక్కయ్య గారు అన్నమాట. ఎన్నో అధ్యాయం? లోకాసు వార్త 19వ అధ్యాయం. ఒకసారి చూడండి. ఆయన డేటా చూస్తేనండి ఎలా ఉంటుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. లోకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో దాని గుండా పోచుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా, ఈయన పేరేం పేరు? జక్కయ్య. కానీ సొసైటీ పేరు మార్చేసింది ఈయనకి. సొసైటీ ఈయనకి పేరు మార్చేసింది. ఏం పేరు? పాపి. కింద వచనాల దగ్గరికి వెళితే ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చెయ్య వెళ్ళినని చాలా సణుక్కుంటున్నారంట వాళ్ళు. అంటే జక్కయ్య ఇంట్లోకి వెళ్ళారంటున్నారా వీళ్ళు? జక్కయ్య అంటున్నారా? జక్కయ్య అనడం లేదు వీళ్ళు. మనం కూడా చాలామందికి నిక్ నేమ్స్ పెడుతూ ఉంటాం కదండి. పెడతామా పెట్టమా? ఏమని పెడతాం? ఈ ఊర్లో ఎవరైనా ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, ఏమండి ఇక్కడ ఎవరో ఎలక్ట్రీషియన్ అంటే ఆడికి తెలీదు. ఈ ఊరంతటికీ కూడా నానిపోయాడు ఒక పేరుతోటి. ఎందుకంటే మనోడు ఎప్పుడు కొంచెం ఈ పని మీద ఉంటాడు అనమాట. ఇక్కడికి వచ్చి ఏం అడగాలో తెలుసా? పలానా శ్రీని గారండి, వాసు గారండి ఎలక్ట్రీషియన్ పని చేస్తారంటే ఎవరికి తెలియదు. అన్నీ ఏమనాలి నువ్వు? అప్పుడు కొన్ని గుర్తులు చెప్తాడు అనమాట. ఆడు మనకి బక్కగా ఉంటాడండి, కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటాయండి. అరేనండి ఆడెప్పుడు తాగుతూ ఉంటాడండి. ఆడు ఏంటంటే ఏం చేస్తాడట? ఎప్పుడు అంటే వాడి జీవితాన్ని బట్టి వాడికి ఏమొస్తుంది? పేరు. ఇప్పుడు ఈయన్ని ఎలా మార్చేశారట? జక్కయ్య గారిని ఎలా మార్చేశారట? పాపి పాపి పాపి. ఎవడో నోట్లో చూడు తీసుకునేటప్పుడు జక్కయ్య గారు ఒక 10,000 ఇవ్వండి, జక్కయ్య గారు ఓ 1,00,000 రూపాయలు, రే వడ్డీ ఎక్కువరా అన్నాడు. వడ్డీ ఎంతైనా పర్లేదు. అంటే అప్పు తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందండి? దేవుళ్ళ కనపడతాడండి ఇచ్చేవాడు. ఇచ్చేటప్పుడు ఎలా కనపడతాడు? పెద్ద నరకాసురుడు కనపడతాడు. ఎన్ని తిడతాడో. ఒక నెల వడ్డీ తగ్గించలేదు అంటాడు. ముందు చెప్పేటప్పుడు ఏమన్నారా? అసలు మీరు తగ్గించిన నేను తగ్గించనండి అంటాడు వడ్డీ. ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఒక నెల కూడా ఏం చేయలేదు. పాపం వీడి దగ్గర తీసేసుకుని ముందు వీడికి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం వీడిని ఏం చేసి పడేశారండి? పాపిని చేసి పడేశారండి. పాపం వీళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఉందండి. ఏమంటే ఇప్పుడు కూడానండి చెడ్డోడిని ఎప్పుడు మీరు చెడ్డోడిగా చూడకండి. ఎప్పుడు కూడా
చెడ్డవాళ్ళలో కూడా ఏముంటుందో తెలుసా? మంచితనం ఉంటుంది. దీనికి ఫైట్ అపోజిట్ ఇంకోటి చెప్పమంటారు, అదిరిపోతారు మీరు. ఎంత మంచోళ్ళలోనైనా ఒక చెడ్డ లక్షణం ఉంటుంది. మనకి తెలియని విషయం ఏంటంటే, మంచోడిని ఎప్పుడు ఎలా చూస్తాం? మంచోడిగానే చూస్తాం. చెడ్డోడిని ఎప్పుడు చెడుగానే చూస్తాం. ఈ మంచోడిలో చెడు ఉంది అని తెలిసేటప్పటికి మన గుండె జారిపోద్ది మొక్కల్లో. అయ్య బాబు, జాన్ ప్రసాద్ గారు అలా అనుకోలేదండి, ఇంత వాక్యం చెప్పి అలా చేస్తాడని నేను ఎప్పుడు కల్లో కూడా. నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎంత చెడ్డోళ్ళలోనైనా ఒక మంచి ఉంటుంది, ఎంత మంచోళ్ళలోనైనా ఒక చెడ్డ ఉంటుంది. అది నువ్వు గమనించినప్పుడు ఎప్పుడు మనిషి విషయమై అధైర్యపడవలసిన అవసరం. ఇప్పుడు వీడిలో ఉన్న మంచి చూసాడు అనమాట. వీడు సరాసరి ఎక్కడికి ఎక్కేసాడంట? మేడు చెట్టు ఎక్కేసి యేసుప్రభువుని చూడాలని చూస్తున్నాడట, ఎదురు చూస్తున్నాడట. పాపం ఈయన చెట్టు కిందకి వెళ్ళాడటండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అందరూ కూడా జక్కైన ఏ కోణంలో చూస్తున్నారు? పాపి అనే కోణంలో చూస్తున్నారు. ఈయన చెట్టు కిందకి వెళ్ళి అన్నాడు, జక్కయ్య త్వరగా దిగంటే దిగాడో పాక్కుంటూ వచ్చాడో, జారుకుంటూ వచ్చుంటాడు కదా. ఈయనేమో ఆయన చూడాలని వచ్చాడు, ఆయనేమో ఈయన దగ్గరికే వచ్చి కిందకి రా, నేడు నేను నీ ఎంట. ఏమండి, ఎంత కంగారైపోయి ఉంటాడండి బిడ్డ. దేనికి? ఆ ప్రేమ కలిగిన వాడు చూపించిన ఆ ప్రేమకు. నీకు కూడా లోకంలో చాలామంది పాపము చేసిన వాళ్ళు కనపడతారు. పాపాన్ని బట్టి ఎవరిని ఎత్తి పడవకు, వారి పాపాన్ని వారికి చూపించే ప్రయత్నం చేయకు. పాపము నుండి విడుదల చేసే ప్రయత్నం చెయ్యి. చేస్తున్నావు? అది చెయ్యకపోగా 10 మందికి ఆ పాపి గురించి చెప్తాం మనం కదా. బ్రదర్, ఆవిడ ఎలాంటిది అనుకుంటున్నారు? మైకిత్తే పాటలు పాడేసింది కదా, పెద్ద ఇది అనుకుంటున్నారా మీరు? ఎంత దుర్మార్గులండి. చేసిన వాడినే, వాడు చేస్తున్న పాపాన్ని ఎత్తకుండా, నాయనా త్వరగా చెట్టు దిగురా, నేడు నేను నీ ఇంట. కంగారైపోతున్నాడు, మీద చేసాడు. బాబు, ఏంటి ఈ ప్రేమ, ఏంటి ఈ మాటలేంటి, ఈ పలకరింపులేంటి, ఈ ఆప్యాయతలేంటి? నన్ను ఇంతవరకు ఇలా ప్రేమించిన వాడెవడు? నన్ను చూసి పళ్ళు కొరికిన వాళ్ళు ఉన్నారు, నా పాపాన్ని ఎత్తి చూపిన వాళ్ళు ఉన్నారు, నన్ను అనరాని మాటలు అని నన్ను పెద్ద పాపిగా ఈ సొసైటీకి ఏం చేశారు? పరిచయం చేశారు. ఈనేట్రా బాబు, నాయన అంటున్నాడు, కొడుక అంటున్నాడు, బిడ్డ అంటున్నాడు. మారిపోయిందా మనసు? నువ్వు చూపించే ప్రేమను బట్టి ఎవరైనా మారగలుగుతున్నారా? తమ పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నారా? ఆలోచించండి. ఎన్ని సాక్ష్యాలు చూపించమంటారు ఆ మహానుభావుడి జీవిత చరిత్రలో నుంచి? మనం కూడా ఆయన్నే కదా నమ్ముకున్నాం, మనం కూడా ఆయన్నే కదా పూజిస్తున్నాం, మనం కూడా ఆయన్నే ఊపిరిగా చేసుకుని బ్రతుకుతున్నాం. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదని అడుగుతున్నాం కదా. మరి ఆయనలాగా బ్రతకలేకపోతున్నాం దేనికి? ఆయనలాగా ప్రజల ఎడల ప్రేమను చూపలేకపోతున్నాం దేనికి? వెంటనే మొత్తం పాప జీవితాన్ని అంతటినీ కూడా వాడి బయోడేటాని వాడే ఏం చేసుకున్నాడు? యేసు పాదాల దగ్గర పెట్టేసుకున్నాడు. అయ్యా, నేను ఎవని యొద్ద అన్యాయముగా దేనినైనా నువ్వు తీసుకుని నీ ఎడల వాడికి ఎన్నంతలు ఇచ్చేస్తాను. చెప్పాడా? యేసు చెప్పాడా మాట? రే నాయనా, నువ్వు బాగుండాలి అంటే నీ అన్యాయం వదిలిపెట్టరా, నీ అక్రమాన్ని మానుకోరా, నీ పాపపు జీవితాన్ని వదులుకోరా అని చెప్పాడా? ప్రేమగా మాట్లాడిన మాట, ప్రేమగా పలకరించిన విధానం, ప్రేమగా కౌగిలించుకున్న విధానం, తన ఎడల చూపించిన ప్రేమకు ముగ్ధుడైపోయి ఇంతటి మహానుభావుడు నా జీవితంలోకి వచ్చాడంటే నా జీవితాన్ని ఏం చేసుకోవాలి? నేను మార్చుకోవాలని చెప్పవలసిన అవసరం లేకుండా నన్ను మార్చేసుకున్నాడండి ఆయన. మారిపోయాడా? చెప్పాడు. అందరినీ పిలిచి ఇదిగో, ఈ రోజు నుంచి ఈ జక్కయ్య ఏం కాదు, పాపి కాదు, ఇతను కూడా అబ్రహాము కుమారుడు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరు చేసిన పని అది? ఎవరు చూపిన మార్గం అది?
అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు ఏది ఎక్కడుంది? మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయానికి కొండట్టుకొచ్చేస్తుందంటే ఇవిడి సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది ఈవిడి జీవిత చరిత్ర. మిట్ట మధ్యాహ్నం 1 గంటకి ఎక్కడికి వచ్చిందండి? బావి దగ్గరకు వచ్చింది. ఆవిడ రాకముందు ఈయన వెయిటింగ్ అంట. ఎవరి కోసం? మీరు మంచోళ్ళ కోసం వెయిట్ చేస్తారా, చెడ్డోళ్ళ కోసం వెయిట్ చేస్తారా? ఒక్క పెద్ద పనికి మాలినోడు ఉన్నాడు అనుకుందాం కాసేపు. నేను కారు ఆపి వెయిట్ చేస్తున్నాను. ఈలోపు అవతల వ్యక్తి వచ్చాడు. బ్రదర్ ఏంటి మీరు ఎక్కడున్నారు జాన్ ప్రసాద్ గారు అని అడగగానే, పలానా ఆయన వస్తానన్నారు. ఆడి కోసమా? మీకు పని లేదా, బుర్ర లేదా మీకు? వెళ్ళండి. ఏంటట? ఆడి కోసమా? అంటే నువ్వు వెయిట్ చేయాలంటే నీ రేంజ్కి తగ్గట్టు ఉండాలా, నీ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉండాలా, నీ గొప్పతనానికి సాటిగా ఉండాలా. మరి ఈయన ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఏం గొప్ప క్యారెక్టర్ అనో, ఎంత మంచిదనో, ఎంత పద్ధతి కలిగిన స్త్రీ అనో, ఎంత గుణవంతురాలనో కాదు. ఎలాంటిదామే? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి ఆవిడ? సమరయ స్త్రీ. ఎంతమంది ఉన్నారటండి? పాపం ఈయనెళ్ళి, అమ్మా ఏదో రకంగా మాట కలపాలి కదండి. అప్పుడప్పుడు పక్క సీట్లో కూర్చున్నవాడికి వాక్యం చెప్పాలంటే, యేసుప్రభుని నమ్ముకున్నావా అని అడగకూడదండి ముందే. మొహం పగిలిపోద్ది నీకు. ముందే ఏమని అడగాలి? సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఏ ఊరు సార్? ఏం చేస్తారు సార్? ఎంతమంది పిల్లలు సార్? పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఇవన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు అడిగి మెడిసిన్ ఎక్కించాలా. అంతేనా కదా? అంతేగాని డైరెక్ట్గా యేసుప్రభుని నమ్ముకున్నావా, గుడికి వెళ్తున్నావా, దరిద్రుడా అనకూడదు నిన్ను వాడిని. యేసుప్రభు కూడా అదే చేస్తున్నాడు చూడండి. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా చాలా దాహంగా ఉందిరా తల్లి, కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. అనగానే ఫిలాసఫీ చెప్తుంది చూడండి. ఎవరావిడి? యూదుడు అయిన నువ్వు సమరయ స్త్రీనైనా నన్ను నలుగురు చూస్తే ఏమనుకుంటారు అంటుందండి ఈవిడ. నీకైతే అరికాల్లోంచి కాలిపోదా? మొత్తం డేటా తెలిసిన ఆవిడ మాట్లాడుతున్నాను అలాగా. పానికి మాలిందానా నీ బతుకు నాకు తెలదా అంటావా అనవా? నీకెవడైనా దొరకాలి కానీ ఏదో రకంగా ఆడు తప్పాడికి తెలియాలని అటు ఇటు అటు తిప్పి సెటైర్ల మీద సెటైర్లు నువ్వు చెప్పేవలే ఊరుకో అంటావు నువ్వు. పాపం ఆయన ఏం మాట్లాడుతుందండి ఆవిడ? అమ్మ చేదుకోవడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగిందండి. చేదుకోవడానికి ఆయన దగ్గర ఉంటే ఈవిడ్ని నీళ్ళు ఎందుకు అడుగుతాడండి ఆయన? ఎంత గొప్పవాడండి, ఎంత సౌమ్యుడండి, ఎంత మంచివాడండి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడుగా ఉండవలసిన వాడు తండ్రితో సమానముగా ఉండేటువంటి వాడితో ఏం పరాశకాలాడుతుందండి ఆవిడ? నోర్మై నేనెవడో తెలుసా అంటావు 2 మాటల్లో. అనలేదండి. అమ్మ చేరుకోవడానికి ఏమి లేదు తల్లి, కాస్త కొంచెం. నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు అంటానండి. అమ్మా నాకు ఆ విషయాలన్నీ చదువుకున్నప్పుడు భలే నవ్వొస్తుందండి. పాప ఎలా భరించాడంటావు ఈయన? మనకంటే తెలియదు ఆవిడ గురించి కదా. ఏదో సమరయ స్త్రీ అనుకుందాం మనం. ఆవిడే కనుక నిజంగా బావి దగ్గరికి వస్తే ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, మీ గురించి నాకు ఏంటి తెలుసు? ఏమీ తెలియదు, అవునా కదా? కానీ ఇదే సిచ్యువేషన్లో యేసున్నాడు అనుకోండి, పిన్ టు పిన్ అందరి గురించి తెలుసు అతనికి. మరి ఇప్పుడు తెలిసినోడు దగ్గర మాట్లాడుతున్నాడు అనుకోండి, అది పెద్ద ఎలా ఉంటుంది అది? జింక ఎవరి ముందు వదలట? నా ముందు వదకంటున్నాడు. మనం అలాంటి వాళ్ళు మరి. పాపం ఆయన ఏం అనలేదండి. అడిగిన ప్రతి ప్రశ్నకు ఆవిడ వేస్తున్న ప్రతి బాణానికే కూడా ఏం చేస్తున్నాడు? సరిగా ప్రత్యుత్తరం ఇస్తూ ఇంకా ఫైనల్గా ఆవిడ ఎక్కడ దాకా వచ్చేసిందో తెలుసా? ప్రతిరోజు నేను అందులోకి నీళ్ళు ఎవడైనా పొద్దున్నే తెచ్చుకుంటాడు. తాగే నీరు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఇదివరకు పంచాయతీ ట్యాపులు ఇవేవి లేవు కదా. అప్పుడు చెరువుల్లో నీళ్లు ముంచుకునేవాళ్ళం మనమంతా. ఎప్పుడు వెళ్ళాలి చెరువుకి? పొద్దున్నే వెళ్ళి తేవాలి, అవునా? మరి వీడు మధ్యాహ్నం ఎందుకు వెళ్తుంది?
ఈవిడ అందరూ తిరిగినప్పుడు తిరిగిందనుకో, కాల్చేస్తారు ఈవిడ్ని. బహిష్కరించబడిన జీవితం, పాపిగా చిత్రీకరించబడిన జీవితం, ఎగతాళి చేయబడిన జీవితం, తక్కువ స్థాయిలో ఉంచబడిన జీవితం, ఆమె కనబడితే అశుభంగా భావించే జీవితం. అందుకే మేము తిరుగుతున్నప్పుడు నువ్వు పల్లెలో తిరగడానికి వీలు. ఈవిడికి కూడా భయమే. అందరూ తిరుగుతున్నప్పుడు నేను కడబట్టుకుని వెళ్ళాను అనుకో, ఎవడేం కాని మాట నన్ను అంటాడో, ఆ మాట వల్ల నేనేం చేసుకుని చావాలో అని. జనాలు తిరిగేటప్పుడు తిరిగేది కదట, జనాలు విశ్రాంతిలో ఉన్నప్పుడు ఇప్పుడు బయలుదేరిందనమాట. సార్ వచ్చారు సీన్లోకి. అప్పుడు ఆవిడంటుంది, నేను ఈ మధ్యాహ్నం ఎండలో ఈ గోల్లో ఇంత ప్రతిరోజు నేనేం చేయలేకపోతున్నాను, నీళ్లు ఛేదించుకుంటాకు వత్తలేకపోతున్నాను, కనుక నువ్వేం చేయంటే ఆ జీవజలం ఏదో ఈ కొండలో ఎట్టెత్తే నేను ఇంటికాడ వెళ్ళి రోజు ముంచుకు తాగేస్తాను, ఇంకా నాకు నీళ్ళకి వచ్చే పని నాకేమి. అమ్మా చిట్టితల్లే, అదంత తొందరగా అయ్యే పని కాదు, కానీ నిన్నొక్క ప్రశ్న అడగాలి నేను. ఆ ప్రశ్నకు గనక ప్రత్యుత్తరం ఇవ్వగలిగితే, సరైన సమాధానం ఇస్తే ఆ జీవజలములు నీ చెంతకి ఖచ్చితంగా వస్తాయి అనగానే, ఇంటికి వెళ్ళి మీ ఆయన్ని పట్టురమ్మా అన్నాడు ఆయన. ఆవిడేమంది, అస్సలు నాకెవరు లేరు. చెప్పండి, అక్కడ ఉన్నదే, నాకెవరు లేరు, పెనిమిటి లేడన్నది. అమ్మ, నువ్వు చెప్పిన మాట వాస్తవమే, కానీ నీకు పెండ్లి భర్త లేడు, కానీ నువ్వు పెట్టుకున్న భర్తలు మాత్రం ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ ఇంట్లో ఒక నిట్టే కొండట్టుకొచ్చావు నువ్వు ఇక్కడికి. ఇప్పుడు నీ ఇంటిలో ఉన్నవాడు కూడా చచ్చిపోయిందండి. ఈ మాటలన్నీ కూడా ఎక్కడ అక్కుసతో కానీ, కోపంతో కానీ, అసూయతో కానీ, ఆమె మీద నేరం మోపాలనే ప్రయత్నం చేసే విధానంతో కానీ ఆ మాటలు లేవు. ఎందుకంటే కొంతమంది ఆయన మాటల గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మాటలాడినట్టు ఎవడును ఎప్పుడును ఏం చేయలేదట, మాటలాడి ఉండలేదు. నిజంగా ప్రేమ కలిగిన మాటలకు, ఆ జాలి కలిగిన మాటలకు, ఆ దయ కలిగిన మాటలకు జీవితం మొత్తం సరైన చేసేసిందండి. ఎవరికి? కొండను విడిచిపెట్టిందట, ఊరిలోనికి వెళ్ళిపోయిందట. నేను చేసినవన్నీ నాకు చూపినవాడు ఈయన క్రీస్తు కాడా. మారిపోయిందా జీవితం? నువ్వెంతమందిని ప్రభావితం చేసావు చెప్పు. క్రీస్తు కేవలం 33.5 సంవత్సరాలే బ్రతికాడు. 33.5 సంవత్సరాలలో ఎన్నో జీవితాలను ఏం చేశాడు ఆయన? ప్రభావితం చేశాడు, మార్చాడు, పరలోకం వైపు అడుగులు వేయించాడు. నువ్వు ఆ క్రీస్తును నమ్మి ఎన్ని సంవత్సరాలైంది? ఆ క్రీస్తులో బాప్తిస్మము పొంది ఎన్ని సంవత్సరాలైంది? సంఘములో చేర్చబడి ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పటికి నువ్వెంత మందికి నీ ప్రేమను చూపించి, నీ మాదిరిని చూపించి, నీ జాలిని చూపించి ఆయన దగ్గరకు నువ్వు తీసుకుని వచ్చావు? ఆలోచించాలి. వచ్చాం వెళ్ళిపోయాం అంటే నీ జీవితంలో నీకు ఉపకారం ఏమీ లేదు. నువ్వు మారాలి, క్రీస్తులాగా మారాలి. క్రీస్తు ప్రేమించినట్టుగా నువ్వు సమాజాన్ని ప్రేమించాలి. క్రీస్తు ప్రభుల వారు నడుచుకున్నట్టుగా ఈ సమాజంలో నువ్వు నడుచుకోవాలి. అదే పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలేం చేయండి. అసలు పౌలు అనేవాడిని ఎవడైనా గ్యాంగ్లో చేర్చుకుంటాడా? చెప్పండి. తెలిసి అననీయ కూడా మొత్తుకొట్టాడు, ప్రభువా నీకేమన్నా బుర్రపాడైపోయిందా, ఆడి దగ్గరికి వెళ్ళమంటావేంటి నన్ను? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఏం చేస్తున్నాడట? బెదిరించడం, చంపేయడం, ఈడ్చుకుని వెళ్ళిపోవడం. ఎవరో? సౌలు.
ఈయన ఎవడన్నా బాబు సేవ చేద్ది కానీ రా అంటారా? ఏమండి, ఇలాంటి క్యారెక్టర్ ఎవరికన్నా ఉందనుకోండి, బాబు నాతో పాటు సువార్తకు వస్తావా అని అడుగుతారా ఎవడన్నా? ఆయన వేదిక మీద కూర్చోబడుకు వీళ్ళు పారిపోతారు. వీళ్ళు మనం అలాగే ఎవరిని తీసుకురాం. మనం ఎవరిని తెచ్చుకుంటామంటే బాగా సౌమ్యంగా ఉండేవాళ్ళని, మంచిగా ఉండేవాళ్ళని, మారిపోయిన ఉండే తెచ్చుకుంటాం. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ కిందకి వెళితే మనం, అతడు ప్రయాణం చేయించు దమస్కుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేలను పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వింటిని. ప్రభువా నీవెవడు అని అనగానే నేనే ఆయనను నేనే నీవు హింసించుచున్నా యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలసి ఉన్నది నీకు తెలుపబడని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు 11వ వచనం దగ్గరికి వెళ్ళిపోదామండి. అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ఏమని చెప్తున్నాడు? ప్రభువా, అయ్యి బాబు ఏంటి ప్రభు నీకేమన్నా బుర్రపాడైపోయిందా? ఆయనకి బుర్రపాడవలేదు, ప్రేమ క్షమా. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే మనకి ఈ భాగ్యం వచ్చి ఉండేది. మరి ఆయన ఇచ్చిన ఈ భాగ్యాన్ని నువ్వు ఎవరి కోసం వాడుతున్నావు? క్రూరుడైన సౌలు కోసం వాడాడు ఆయన. పాపి లాంటి జక్కయ్యకు వాడాడైనా. పాపాత్మురాయలైన స్త్రీ కొరకు నువ్వెవరి కోసం వాడుతున్నావు? నువ్వు ప్రేమించిన వారి కోసం వాడుతున్నావా? నిన్ను ప్రేమించే వారి కోసం వాడుతున్నావా? ఒకవేళ నువ్వు అలా ఆయన ప్రేమను వాడితే నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించిన ఎడల నీకేమి ప్రయోజనం? అంటే ఈరోజు మనం చూపిస్తున్న ప్రేమ, ఈరోజు మనుషుల ఎడల మనం చూపిస్తున్న దయ, అది ఫలము లేనిదైపోతే దేనికి అది ప్రయోజనం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఇక్కడ అననీయ బాధపడిపోతున్నాడు దేవుడితోటి. ఎందుకని? అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన నేనేం చేశాను? విన్నాను. ఇక్కడను నీ నామమును బట్టి 15వ వచనం దగ్గరికి వెళ్ళిపోదామండి. అందుకు ప్రభువు వెళ్ళుము, నువ్వు వెళ్ళవయ్యా నేను చెప్తున్నాను కదా. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. నీ ప్రేమను నువ్వెవరికి చూపించగలుగుతున్నావు చెప్పు? నీ ప్రేమను ఎవరికి కనపరచుకోగలుగుతున్నావు చెప్పు? నీ క్షమా గుణాన్ని ఎవరికి పంచిపెట్టగలుగుతున్నావు చెప్పు? యేసు తన జీవితంలో ఈ లోకానికి వచ్చి అనేకులకు పంచేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలో ఉన్న సాటి సోదరుడికి పంచిపెట్టగలుగుతున్నావా? సాటి సోదరికి పంచిపెట్టగలుగుతున్నావా నీ ప్రేమను, నీ మనస్సాక్షిని, నీ మంచి మనస్సును? ఎలా ఉంది మన జీవితం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలాంటి వారిని ప్రేమించాడండి ఆయన, ఎలాంటి వారిని క్షమించాడండి ఆయన, ఎలాంటి వారిని ఆదరించాడండి ఆయన. మనందరికీ తెలుసు కదా. పాపమందు పట్టబడిన స్త్రీ ఈడ్చుకుని వచ్చేసారటండి ఎవరి దగ్గరికి? కొట్టలేడా రాయితో? అనలేడా మాట? అన్నాడా? చాలాసేపటికి తలెత్తి చూశాడు, ఒకటే మాట అన్నాడు, అమ్మా చచ్చిపోయింది కదా. చచ్చిపోయిందా? చచ్చిపోలేదా? చచ్చిపోయింది, కృంగిపోయింది. అమ్మా ఆ వచ్చి రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా ఆ పదం ఉపయోగించలేదు. ఏమే ఓసే నువ్వు అసలు ఆడదానివేంటే కదా. తప్పుకు దొరికేస్తే ఎలా మాట్లాడతారు? నీచంగా మాట్లాడతారు, గౌరవాన్ని తగ్గించి మాట్లాడతారు, స్థాయి దించి మాట్లాడతారు. అవునా కదా? అలా మాట్లాడారు వాళ్ళంతా. నిజంగా లోపల ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీళ్ళందరూ చంపేస్తే ఓకే, వీళ్ళందరూ ఒకవేళ చంపకుండా ఈయన ఏమన్నా నన్ను కాపాడాడు అనుకో, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చెప్పరే? ఉరి వేసుకుని, ఎందుకంటే ఊరు మధ్య అల్లరైపోయింది. ఇప్పుడు ఇంక బ్రతకాలని ఎవరు అనుకుంటారండి?
పట్టు వదలు కడిగేస్తున్నారండి మళ్ళీ నీళ్ళు. కొన్ని ఏదో రకంగా తప్పించుకుందామంటే వీళ్ళు ఏం చేస్తున్నారట, బాగా కేసు బాగా బిగుసుకుపోయిందన్నమాట, ఉచ్చు చచ్చిపోవాలనుకుంటుంది కదండి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది లోపల. కానీ ఓ పదం వెళ్ళింది ఆవిడ దగ్గరికి, ఏమని, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష నేను అనగలనమ్మా నిన్ను. వాళ్ళన్న మాటల కంటే పెద్ద మాటలు అనగలను, వాళ్ళ విధించే శిక్ష కంటే పెద్ద శిక్ష విధించగలను. నిన్నేమైనా చేసే రైట్ నా దగ్గర ఉందమ్మా. ఎందుకో తెలుసా, నాలో పాపము లేదమ్మా. కానీ నిన్నొక్క మాట కూడా నేనేం చేయను అననమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా, పాపం చేయకమ్మా, సమాధానము గలదానివై. ఎంత సామరస్యంగా పరిష్కరించాడండి సమస్య. సమస్యను పరిష్కరించటమే కాదు, మనిషి యొక్క మనసును ఏం చేసింది, బ్రతికున్నంత కాలం ఆయన చేసిన మేలును తలుచుకుంటూ, ఆమె ఎడల చూపించిన ప్రేమను తలుచుకుంటూ పాపానికి దూరంగా పారిపోయిందండి ఆమె. మనమైతే మనం అనే మాటలు కదా, ఏం చేద్దంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బోర్డెట్టుద్దు బయట, ఏమని, ఇదే గృహం అని. మనం అలాంటి వాళ్ళం. అప్పుడప్పుడు పాస్టర్ గారికి భయపడి సిగరెట్ దాచుకుంటున్నాడు. పాస్టర్ గారిని గౌరవించి ఈయన ఏం చేస్తాడు, వేదికెక్కి ఏం చేస్తాడు, నువ్వు తాగుబోతివి, నువ్వు సిగరెట్ కాలుతావు అని చెప్పగానే ఆడనుకుంటాడు లోపల, మనం దాచుకుంటున్నాం కానీ పాస్టర్ గారికి అర్థమైపోయింది సీను. అప్పుడు ఈ చేతిలో ఉండగానే పాస్టర్ గారండి వందనాలండి అంటే, నీ గౌరవాన్ని నువ్వే తీసేసుకున్నావు. వద్దండి అలాంటి ప్రసంగాలు కానీ, అలాంటి మాటలు కానీ. పాపిని ఇంకా పాపములోనికి నెట్టే మాటలొద్దు, పాపిని ఇంకా పాపము చేయించే పనులొద్దు. పాపి తన పాపము నుండి విడుదల పొందే ప్రత్యామ్నాయ చర్యలు కావాలి. అది యేసు దగ్గర మాత్రమే మనకి దొరుకుతాయి. అందుకు చివరిగా ఒక మంచి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలరా, కొలసీలకు రాసిన పత్రిక, ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందామండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఏం కలిగి ఉండాలట, ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉందా, దయ ఉందా, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేసుకోండి, క్షమించండి. ఇంతకీ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అంటే ఏంటి? క్షమాపణ. నువ్వెవరిని క్షమించగలుగుతున్నావు? అందుకే చెప్పాడు ఏమని, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును ప్రేమించిన ప్రకారము ఒకరినొకరిని ఏం చేయండి అంటే, మంచోళ్ళని ప్రేమిస్తారా మీరు? ఇప్పుడు మీకు మేలు చేసిన వారినే ప్రేమిస్తారా మీరు? మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తారా? కాదు, మీరు అలా ప్రేమించడానికి వీలు లేదు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను, నీకు హాని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు కీడు చేసిన వాడెవడైనా ఉన్నాడా? క్రీస్తు యేసుకు కలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? కీడు చేసిన వాడికి కీడు చెయ్యమని చెప్పట్లేదు ఆయన. హాని చేసిన వాడికి హాని చెయ్యమని చెప్పటం లేదాయన. నిన్ను ఒకవేళ ఒకడు ఎవడైనా ఒక మాట అంటే తిరిగి 4 మాటలు అనమని ఆయన చెప్పటం లేదు. ఏం చేయమంటున్నాడు? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నీ ఎడల ఒకనినొకడు ఏం చేయండి అంటే, హాని చేసిన వాడిని కూడా ఏం చేయాలి అంటే, నీకు కీడు చేసిన వాడిని కూడా క్షమించాలా? క్షమించలేదా ఆయన? చేతిలో మేకులు కొట్టిన వాడిని క్షమించలేదా? తలకి ముళ్ళ కిరీటం పెట్టిన వాడిని క్షమించలేదా? పక్కలో బల్లెపు పోటు పొడిచిన వాడిని క్షమించలేదా? ఆయనకు మరణ దండన విధించిన వాళ్ళని క్షమించలేదా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని ఏం చేయ నువ్వు గుర్తుపెట్టుకోక తండ్రి. నాకు మేకులు కొట్టారు కదా, గుర్తుపెట్టుకోక తండ్రి. నువ్వు క్షమించగలుగుతున్నావా? నీకేమైనా మేకులు కొట్టిస్తారా ఎవరన్నా? నీ పక్కలో బల్లెని దించేస్తారా ఎవరన్నా? ఒక మాట, పోనీ ఆ మాట అయినా నిన్ను ఎదురుగుండా అనే ధైర్యం ఆడుకుందా?
అనరు, ఎవరితోనో అంటారు. అన్నదానికి ఎంత పొడుగు సాగదీస్తావు జీళ్ళలాగా. అన్నారంట, నా ఎదురుగుండా అనాల్సింది, నా ముఖం మీద మామూలు అంటారు, నీ ముఖం మీద. ఎక్కడో అన్నదానికే దిక్కు దేవాణం లేకుండా పోయింది, ఇక ముఖం మీద అంటే బతకనెత్తావు. ఎందుకండి ఇలాంటి కోపాలు? ఎందుకండి ఇలాంటి పగలు? ఎందుకండి ఇలాంటి ప్రతీకారాలు? ఎందుకండి? తప్పు చేసిన వాడిని కూడా నీకెవడైనా కీడు చేస్తే, కీడు చేశాడా, నీకు అన్యాయం చేశాడా, కాని మాట నిన్ను అన్నాడా? అన్నా ఒకవేళ నేనే వచ్చి చెప్పాను, బ్రదర్ మిమ్మల్ని వాళ్ళు ఎంత మాట అన్నేవండి అంటావా? అనవు. అన్నాడా? నిజమా? ఆడెదురుగుండా అడుగుతాను, సాక్ష్యం చెప్తావా? ఇది ఎక్కడ గొడవ మళ్ళీ? అసలు వదిలేరా నాయనా అని ఏం చెప్తుంటే నువ్వు సాక్ష్యానికి వస్తావా అని అడుగుతున్నాడు. ఫైట్కి వెళ్ళిపోతారట. ఇది క్రీస్తు మనస్సు కాదు, అది దైవత్వం కాదు. దైవత్వానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? క్షమించటం. ఇదిగో నువ్వే నీ గదిలోకి వెళ్ళి రాత్రి నిన్ను నువ్వు ఆలోచించుకో. నువ్వెన్ని తప్పులు చేశావో, నువ్వెన్ని కాని మాటలు అన్నావో, నువ్వెన్ని కాని నడక నడిచావో. నీ జీవితాన్ని అంతటిని ఒక్కసారి నీ హృదయం అనే స్క్రీన్ మీద నువ్వు వేసుకో. నీకు ఒకటి అర్థమైపోద్ది. ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నేను నా సోదరుని క్షమించాలి, నా సోదరీమణిని క్షమించాలి, సంఘములో నా తోటి వారిని నేనేం చేయాలి? క్షమించాలి అన్నది నీకు అర్థమవుతుంది. నీ తప్పు నీకు అర్థం కాకపోతే ఎప్పటికీ ఎదుటివాడి తప్పులే ఎత్తుతూ మనమే తప్పులు, మన తప్పుల్నే ఒక ఆయన ఏం చేస్తున్నాడు? క్షమించి ఇక్కడ కూర్చోబెట్టాడు. మనం క్షమించొద్దా? క్షమించాలి. చివరిగా ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ కొరింథీ 2వ పత్రిక 10వ వచనం. మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుదురో నేను వానిని ఏం చేస్తాను? క్షమిస్తాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎదుటి వాడిని క్షమిస్తేనే దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. ఇందుకు పెద్ద ఉపమానం చెప్పాడు. ఒకడికి 100 దేనారములు ఏమై ఉన్నాడట? అచ్చున్నాడు. అప్పుడు అచ్చుంటే పాపం రాజుగారు పిలిచారట, రే నీ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిందిరా దరిద్రుడా, ఏంట్రా మరి దీని సంగతి అని అడిగాడట. అయ్యా, మీరు దయతలిస్తేనే తప్ప మీ అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. కాదంటారా? నన్ను, నా భార్యను మీ ఇంట్లో కట్టేసుకోండి అయ్యా, అంతకు మించి నేను చేయగలిగిందంటూ ఏమీ. నిజంగా దయగలిగిన మాటలకు ఆ రాజుకి మనస్సు కరిగి అన్నాడట, ఒరే నీ అప్పు వద్దు, వడ్డీ వద్దు, అసలు వద్దు, వడ్డీ వద్దు, ఏమొద్దురా, నువ్వు క్షేమంగా వెళ్ళి ఇక నుంచి ఎలాంటి అప్పులు సప్పులు ఏమీ చేయకుండా జ్ఞానంగా బ్రతకరా బాబు అని పంపించాడట. దారంట వస్తాడట, నాలంటోడు కనపడ్డాడట. ఎంత ఇవ్వాలట? 1 దేనారం. ఏంటంటండి? 1 దేనారం, ఇంచుమించు ₹10 అంటది. పీకొట్టుకున్నాడు ఏంటండి? ఏమట్టుకున్నాడు? పీకి. రేయ్, అప్పు ఎప్పుడు ఎత్తావు? వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు తీసుకున్నది ₹10, కానీ వడ్డీ ఎక్కువైపోయింది, అసలు వడ్డీ ఎప్పుడు కడతావురా అని అడిగితే బాగుండు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంట? సరాసరి న్యాయస్థానానికి తీసుకెళ్ళిపోయాడట. ఆ న్యాయస్థానంలో ఈడు వాదన కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఈయన్ని చెరసాల్లో వేసేసారట. ఈ స్టోరీ ఎవరికి తెలిసిందట? నాకు అప్పిచ్చినోడికి తెలిసిపోయిందంట. పిలిచాడు, రే జాన్ ప్రసాద్ గారిని పిలవండి రా అన్నాడట. వచ్చాడు. సార్ 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 చెప్పండి సార్, నేను నక్క వినేయాలి, నా దగ్గర ఉంది, కానీ ఏంటా స్టోరీ జరిగిందంటే నీకు డబ్బులు ఇవ్వాలా? ఇవ్వాలండి. ఎంతరా? ₹10 అండి, 1 దేనారం. మరి నువ్వు నాకెంత ఇవ్వాలరా? 100 దేనారాలండి. నేనేం చేశాను రా? క్షమించా. మరి నువ్వేం చేశావురా? చెరసాలకు అప్పచెప్పేశానండి. సూపర్ రా, నాకు లేని తెలివితేటలు నీకు ఉన్నాయి, జాగ్రత్తగా దగ్గర మొత్తం కలెక్ట్ చేయి అనడా? అనలేదు. శబాష్ అనలేదండి. ఏమన్నాడు? వెంటనే ఈడికి నేను డబ్బులు ఇచ్చాను కదా, కడపటి కాసు అంటే వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ, ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు చుట్టేమన్నాడు. వీడికి చుట్టేసి కడపటి కాసు, చిల్లి గవ్వ కూడా తగ్గించకండి, వీడికి చిల్లి గవ్వ కూడా తగ్గించకండి, కడపటి కాసు చెల్లించి వరకు ఈయన ఎక్కడ కూర్చోబెట్టండి? చెరసాలలో వేయించండి అనడా లేదా అని కిందన అంటాడనమాట. నువ్వు క్షమిస్తే నీ పాపములు కూడా క్షమించబడతాయి. నువ్వు క్షమించనప్పుడు తిరిగి రివర్స్ నీ పాపాలు కూడా నీ దగ్గరికే. నేను ఎవరిని క్షమించను,
ఒక ఆయన అన్నాడులేండి, జీవితంలో ఆయనకి నచ్చని పదం అంట. ఏంటది? అసలు దేవుడికి నచ్చే పదం ఒకటి ఉంది. ఏంటది? క్షమించండి. మీరు క్షమించబడండి, మీరు దేవుని దృష్టిలో ఏం పడతారు? క్షమాపణ పొందుతారు. మీరు క్షమించరా, అయితే మీ పాపాలను కూడా దేవుడు ఏం చేయడు? క్షమించడు. ఇంకా విస్తారంగా మాట్లాడినా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, కానీ విన్న కొద్ది మాటలైనా జీవితంలో అమలుపరచండి. మీ శత్రువులను ప్రేమించండి, మీ తోటి వారితో సఖ్యతగా ఉండండి, ప్రతి వారిని కూడా ఏం చేయండి? తప్పు చేసిన మీ విషయంలో తప్పు చేసిన వారిని కూడా మీరేం చేయండి? క్షమించండి. ఆ క్షమే ఆయుధం. ఒక్కసారి తప్పు చేసిన వాడిని నువ్వు క్షమించావో మళ్ళీ ఆడు తప్పు చేయడానికి అవకాశం లేదు. తప్పు చేసిన వాడిని నువ్వు క్షమించలేదో తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, మరలా తప్పు చేసే అవకాశం ఎవరికిస్తావు? జక్కయ్యని క్షమించాడు, తప్పు చేసే అవకాశం లేదక. పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు, మళ్ళీ తప్పు చేసే అవకాశమే. ఇక్కడ శిక్షల అమలు జరుగుతున్నాయి కనుక నేరగాడు మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? నేరమే చేస్తున్నాడు. దైవ చట్టంలో అది లేదు. క్షమించండి, మీరు క్షమించబడతారు. క్షమించండి, క్షమించబడిన వాడు ఎప్పటికీ కూడా నీకు రుణస్థుడుగా ఉంటాడే తప్ప మరి జీవితంలో వాడు ఏం చేయడు? పాపం చేయడు. ఇది యేసుక్రీస్తు వారిలో ఉన్న అత్యంత అపురూపమైన గుణం. ఏ గుణం? క్షమాపణ. అది మనం కలిగి ఉందాం, అనేకులకు పంచిపెడదాం, అనేకులను క్షమిద్దాం, క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. నీ ప్రియమైన పిల్లలకు మీ మాటలు వివరించాం. మీ కుమారునిలో ఉన్న గొప్ప మనసు, అట్టి మనసును మమ్మల్ని కూడా ఆయుధముగా చేసుకోండి అన్నారు. కానీ ఎందుకో క్రైస్తవ్యం మీ మాటలను పెడచెవిని పెడుతుంది. ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం, ఆదరించుకోలేకపోతున్నాం, కలిసి ఉండలేకపోతున్నాం. ఇదంతటికి కారణం క్రీస్తు యేసు మనస్సు మాకు లేకపోవటమే అని చెబుతుంది నీ వాక్యం. వాక్యానికి భిన్నంగా మేమేమీ చేయకుండా, వాక్యానికి లోబడి, వాక్యానికి తల వంచి, వాక్యానికి కట్టుబడి మీ మార్గములో మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమంతా ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించండి. తమ్ముడు హరీష్ని, స్థానిక సంఘమును, సంఘ కాపరిని, సంఘ బిడ్డలను, వారి ఆహ్వానం మేరకు వచ్చిన సంఘ కాపరులను, అలాగే స్థానిక బిడ్డలను అందరినీ, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సోదరీమణులందరినీ కూడా చల్లగా కాపాడమని, మీ మాటలు విన్నా ప్రతి మాటను కూడా వారి హృదయాల్లో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతుకుని దిద్దుకుని బడా నమ్మకమైన మంచి దాసులుగా, దాసురాలుగా మేమంతా మీ సమ్ముఖంలో తలెత్తుకుని నిలబడే భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.